లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఐపీఎల్ 2025 కోసం తమ కొత్త కెప్టెన్ త్వరలో ప్రకటించనుంది. రిషబ్ పంత్ 27 కోట్లకు కొనుగోలు చేయడంతో అతను కెప్టెన్ గా ఎంపిక కానున్నాడని ఊహాగానాలు ఉన్నాయి. జట్టు యజమాని సంజీవ్ గయాంకే కొత్త నాయకత్వంతో విజయం కోసం సిద్ధమని తెలిపారు. కొన్ని రోజులుగా లక్నోకి కాబోయే కొత్త కెప్టెన్ ఎవరు అనే విషయంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు ఒకరిని మించి మరొకరు వాళ్ళ అంచనాలను ఊహాగానాలను సోషల్ మీడియాలో తెలియజేస్తున్నారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ కు గాను లక్నో సూపర్ జైంట్స్ జట్టు తమ కొత్త కెప్టెన్ ను ప్రకటించే ఎందుకు సిద్ధంగా ఉందని జట్టు యజమాని సంజీవ్ గయాంకే మాట్లాడుతూ ఈ నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని అధికారిక ప్రకటన కొద్ది రోజుల్లోనే విడుదలవుతుందని తెలిపారు. గత సీజన్ చివరి అంచెలో కృణాల్ పాండ్యా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పుడు ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ జట్లను మార్చడంతో ఎల్ఐజీ కొత్త నాయకుడిని ఎంపిక చేయాల్సి ఉంది. జట్టులో రిషబ్ పంత్, నికోలస్ పురాన్, మిచెల్ మార్ష్, అడెల్ మార్క్రమ్ వంటి అనుభవజ్ఞులైన నాయకత్వ ప్రతిభలు ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. గోయంకా చెప్పిన ప్రకారం వీరందరూ గెలుపు కోసం పోరాడే ఆకలి కలిగి ఉన్న వ్యక్తులని, రిషబ్ పంత్ తన విజయ తాలూకు ఆకాంక్ష జట్టును ముందుకు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. ఇక ఈసారి ఈ మెగా యాక్షన్ లో ఎల్ఐజీ రిషబ్ పంత్ 27 కోట్ల భారీ మొత్తం చెల్లించి తీసుకుంది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ధరగా కూడా నిలిచింది. అలాగే పురాన్ 21 కోట్లకు, మయాంక్ యాదవ్, రవి బిష్నాలను ఒక్కొక్కరిని 11 కోట్లకు నిలుపుకుంది. జట్టు మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ ను పటిష్టం చేయడమే లక్ష్యంగా భారత సంతతి ఆటగాళ్లను, అంతర్జాతీయ పోరాటానికి సిద్ధంగా ఉన్న బ్యాటర్లను జట్టులో కల్పించింది. ఎల్ఐజీ సీనియర్ కోచ్ జస్టిస్ లాంగర్, మెంటర్ జహీర్ ఖాన్, అలాగే కొత్త కెప్టెన్ కలిసి జట్టు ఆడే వ్యూహాలను ఖరారు చేస్తారు. గోయంకా ప్రకారం జాస్ బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లను జట్టులోకి తీసుకురావడం కోసం ప్రయత్నించిన కొన్ని బిడ్ల వద్ద వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు జట్టు సమతుల్యతతో తాము సంతృప్తిగా ఉన్నామని, ఐపీఎల్ 2025 లో విజయవంతంగా ముందుకు సాగగలమని ఆయన తెలిపారు. ఇకపోతే కెప్టెన్సీ, బ్యాటింగ్ క్రమం వంటి నిర్ణయాలను ఎల్ఐజీ యాజమాన్యం కోచ్, మెంటర్, కెప్టెన్లతో కలిసి చర్చించి తీసుకుంటుంది. గోయంకా మాట్లాడుతూ జట్టును ముందుకు నడిపించేందుకు సరైన నాయకత్వం ఉండటమే విజయానికి మార్గమని పేర్కొన్నాడు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమనుకుంటున్నారు? ఎల్ఐజీ టీమ్ కి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.